ఇంపార్టెంట్ అప్డేట్ తీసుకొచ్చాను మార్కెట్ నుంచి. పెయింట్ ఇండస్ట్రీ ఈజ్ స్ట్రగ్లింగ్. దానికి పూర్తి అనాలిసిస్ ఇస్తాను. ఎందుకు స్ట్రగుల్ అవుతుంది? ఒక్క కంపెనీ కాదు, ఇండస్ట్రీయే స్ట్రగుల్ అవుతుంది. అండ్ అన్ని కంపెనీస్ ఈ క్వార్టర్లో 20-30% లాస్కి వెళ్ళాయి. అండ్ ఫస్ట్ దాంట్లో బిగ్ ప్లేయర్ వచ్చేసి ఏషియన్ పెయింట్స్. నార్మల్గా ఫస్ట్ దాంట్లోకి వెళ్ళే బొద్దు పెయింట్ ఇది సిఎన్బిసి 2022లో ఇచ్చింది, బట్ సిమిలర్ ఇప్పుడు కూడా అంతే ఉంది. ఏషియన్ పెయింట్స్ షేర్ వచ్చేసి మార్కెట్లో 59%, బర్గర్ 18 అండ్ నెరోలెక్ పెయింట్స్ 15 అండ్ డ్యూలెక్స్ పెయింట్స్ ఎక్లో నోబుల్ అంటే డ్యూలెక్స్ అదర్స్. ఇది మెయిన్ బిగ్ ప్లేయర్స్. ఒక్కసారి వీడియో చూడండి. Incumbents expanding their capacity while new entrants are also on their way. So what lies ahead for this industry? Manglam has a special report. From हर घर कुछ कहता है to जब घर की रौनक बढ़ानी हो, it's the paint industry which has been an incredible support for India's home improvement industry. For now, it has seen a fair amount of status quo, but a lot of competition is. సో చూసారు కదా. అండ్ నేను ఏఐని అడిగాను ఇండియా పెయింట్ ఇండస్ట్రీ ఎలా ఉండబోతుంది ఫ్యూచర్ అని. ఇండియాలో ఉండే కొద్ది అర్బనైజేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది అండ్ షిఫ్ట్స్ టువర్డ్స్ ద ఆర్గనైజ్డ్ సెక్టర్. ఇది ఇంపార్టెంట్. కన్జ్యూమర్స్ ఆర్ ఇంక్రీజ్లీ ఆప్టింగ్ ఫర్ బ్రాండెడ్ ప్రొడక్ట్స్. ప్రతి ఒక్కరు బ్రాండెడ్ ప్రొడక్ట్స్ కొనాలనుకుంటున్నారు. అండ్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్, ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్. అండ్ వాట్ విల్ బీ ద ఎక్స్పెక్టేషన్? The Indian paint industry is projected to grow at compound annual growth of 9.38% per year grow అవుతుంది. అది 15.04 billions by 2029. The growth is increasing urbanization, rising disposal. ఓకే చూసారు కదా ఇది. అండ్ నౌ మనం అనాలిసిస్కి వెళితే సో ఇండస్ట్రీ స్కోర్ వచ్చేసి 47 ఉంది. అడ్వాన్స్ డిక్లైన్ 4/6. పర్ డే చేంజ్ 1% డౌన్, వీక్ చేంజ్ 2.67, మంత్ చేంజ్ 535, క్వార్టర్ చేంజ్ 25%. ఇది ఇంపార్టెంట్. ఈ క్వార్టర్లో 25% లాస్కి వెళ్ళింది. అండ్ ఇయర్ చేంజ్ 20%. సో 20%కి ఈ ఇయర్లో లాస్ అయింది. అండ్ దాంట్లో మేజర్ ప్లేయర్స్ వచ్చేసి ఓకే మార్కెట్ వాల్యూ ప్రకారం చూస్తే ఏషియన్ పెయింట్స్ 2,29 crores, బర్గర్ పెయింట్స్ నేను మార్కెట్ వాల్యూ ప్రకారం వస్తాను. బర్గర్ పెయింట్స్ వచ్చేసి 55,000 అండ్ నెరోలెక్ పెయింట్స్ వచ్చేసి 21 అండ్ ఎక్సో నోబుల్ అంటే డ్యూలెక్స్ పెయింట్ 16,000, ఇండిగో పెయింట్ 6,900 అండ్ ఇది సిరికా పెయింట్స్ 1,800, షాలిమర్ పెయింట్స్ 988 అండ్ కామధేను వెంచర్స్ అనేది కామో పెయింట్స్ అనేది 545. వీళ్ళ వరకు బిగ్ ప్లేయర్స్. అండ్ రెటీనా పెయింట్స్ అనేది హైదరాబాద్ కంపెనీ. అండ్ మనం టాప్ 4 మాట్లాడుకుందాం. టాప్ 5. సో ఏషియన్ పెయింట్స్ 1 డేలో 1% డౌన్ అయింది, 1.2, వీక్కి 2.8, మంత్కి 6% డౌన్ అయింది, క్వార్టర్లో 29% అండ్ ఇయర్లో 26%. 3 years నుంచి స్ట్రగుల్ అవుతుంది. సో ఈ ఇయర్ హైయెస్ట్ వచ్చేసి 3,400 అండ్ లోయెస్ట్ వచ్చేసి 2,380. ఈరోజు 2,389 ఉంది. అండ్ సేమ్ యాజ్ బర్గర్ యాజ్ వెల్. బర్గర్ పెయింట్స్ కూడా నియర్లీ ఈ క్వార్టర్లో 23% డౌన్ అయింది. నెరోలిక్ 16 అండ్ డ్యూలెక్స్ పెయింట్స్ 5.9, ఇండిగో పెయింట్స్ 2.8, షాలిమర్ 14. సో ఇవి ఎందుకు డౌన్ అవుతున్నాయి ఇంతగానో? మనం ఒకసారి ఎందుకు డౌన్ అవుతున్నాయి అంటే మేజర్ రీజన్ మనం పెద్ద ఏషియన్ పెయింట్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. మేజర్గా ఆర్ఓసి చాలా బాగుంది, 37, ఆర్ఓఈ 31 ఉంది. అండ్ మేజర్ ఇది డౌన్ కావడానికి రీజన్ ఏంటంటే ఈ క్వార్టర్లో చూడండి మార్చ్ 2024లో 19% ఆపరేటింగ్ ప్రాఫిట్ ఉంది.
అండ్ 8,000 crores బిజినెస్ చేసింది. అండ్ జూన్లో 19 ఉంది. అండ్ సెప్టెంబర్లో ఏషియన్ పెయింట్స్ది తగ్గింది. సో 15%కి వచ్చింది, అంటే 4% డిక్లైన్ ప్రాఫిట్లో కనిపించింది. సో దానివల్ల షేర్ 30%, 25 to 35% పడ్డది. ఇక్కడ చూడండి, ఇప్పుడు 1 year 6 months గ్రాఫ్. సో ఇట్లా 2,900 2,800 ట్రేడ్ అయ్యే కంపెనీ 2,400కి వచ్చింది. సో 4% 20% డిక్లైన్ అయింది. మెయిన్ రీజన్ ఈ క్వార్టర్లో ప్రాఫిట్ తగ్గడం వల్ల. వాళ్ళ సేల్స్ కూడా కొంచెం తగ్గింది జూన్ క్వార్టర్కి ఈ క్వార్టర్, బట్ సేల్స్ డిఫరెన్స్ పెద్దగా లేదు. 900 crores ఉంది, బట్ ప్రాఫిట్ డిఫరెన్స్ ఉంది కాబట్టి ఈ కంపెనీ షేర్ బాగా తగ్గుతూ వచ్చింది. ఎందుకు డిమాండ్ తగ్గింది అంటే ఇన్ఫ్లేషన్. మేజర్ రీజన్ వచ్చేసి ఇన్ఫ్లేషన్. జనాల దగ్గర డబ్బులు తక్కువ ఉండటం వల్ల ఓవరాల్గా పెయింట్స్ ఇలాంటివి చేపించడం తగ్గించారు కాబట్టి తగ్గింది. బట్ సర్టైన్ పీరియడ్లో ఇంకో 1 quarter 2 quartersలో అది కవరప్ అయిపోతుంది. సో ఏ కంపెనీ తీసుకున్నా. నెక్స్ట్ బర్గర్ పెయింట్స్ కూడా. సో బర్గర్ పెయింట్స్ మార్చ్ 2024 14%, జూన్లో 17 పెరిగింది, బట్ సెప్టెంబర్ తగ్గింది, కొంచెమే తగ్గింది. ఇది ఈ 1% డిక్లైన్ ఉంది. ఈ కంపెనీ బాగానే పర్ఫామ్ చేసింది. మన నెరోలెక్ తీసుకున్న నెరోలెక్ తీసుకుంటే మార్చ్ 2024 10%, జూన్లో 15 and 11 4% తగ్గింది నెరోలెక్ కూడా. బట్ ఓవరాల్గా మీకు స్టాక్ విషయానికి వస్తే ఈ క్వార్టర్లో బాగా రెడ్యూస్ అయిన కంపెనీ కామధేను వెంచర్స్, ఏషియన్ పెయింట్స్, బర్గర్ పెయింట్స్, నెరోలెక్, షాలిమార్ పెయింట్స్. సో మీరు ఏ కంపెనీలో, ఈ పెయింట్ కంపెనీలో ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేసినా మీకు మినిమం 30% రిటర్న్ అనేది ఆ పెయింట్ ఇండస్ట్రీ కొంచెం ఇన్ఫ్లేషన్ తగ్గి కరెక్ట్గా రాగానే ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేసినా మీకు 30% గ్రోత్ వస్తుంది. ఇట్స్ ఏ గుడ్ టైం ఫర్ పెయింట్ ఇండస్ట్రీ. హ్యూజ్ కరెక్షన్ అయింది. సో దీంట్లో నా ఫేవరెట్గా ఉంది అయితే ఏషియన్ పెయింట్స్ అండ్ నెరోలెక్. ఎందుకంటే ఇవి రెండు, నెరోలెక్ పెయింట్స్ ఏమో మిడ్ రేంజ్ కంపెనీ, వాల్యుయేషన్ బాగుంది. అండ్ ఏషియన్ పెయింట్ కాంపిటీషన్ తక్కువ, 50% మార్కెట్ దాని చేతిలోనే ఉంది. ఎవరైనా రిస్క్ చేయాలి, రిస్క్ చేస్తే లాంగ్ టర్మ్ వెయిట్ చేయగలుగుతాం రిస్క్ అన్న వాళ్ళకి షాలిమార్ పెయింట్స్ బెటర్. ఎందుకంటే అది ఆ స్టాక్ వచ్చినప్పటి నుంచి అంత పర్ఫార్మెన్స్ లేదు, ఎందుకంటే అది లాస్లో ఉంది. బట్ వన్స్ ఇట్ ప్రాఫిట్స్కి వస్తే ఆ కంపెనీ కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. సో నేనైతే వాటిని రికమెండ్ చేస్తున్నాను. యూస్ సో ఈరోజు షేర్ హోల్డింగ్ తీసుకుంటే ప్రమోట్ హోల్డింగ్ పెరిగింది ఏషియన్ పెయింట్స్లో, మ్యూచువల్ ఫండ్స్ పెరిగింది, నెరోలెక్లో తగ్గుతూ వస్తుంది మ్యూచువల్ ఫండ్స్ హోల్డింగ్స్. షాలిమార్లో నో చేంజ్. ఇండిగో పెయింట్స్లో మ్యూచువల్ ఫండ్స్ ఈ క్వార్టర్లో పెరిగింది 14%. మ్యూచువల్ ఫండ్స్ది. ఏషియన్ పెయింట్స్లో మ్యూచువల్ ఫండ్స్ 2 months ఈ క్వార్టర్లో 1% పెరిగింది. రిలేటివ్ పర్ఫార్మెన్స్.
సో మీరు ట్రెండ్ లైన్ స్కోర్ చూసుకుంటే వాల్యుయేషన్ ప్రకారం 46 వాల్యుయేషన్ స్కోర్, ఏషియన్ పెయింట్స్కి 21, బర్గర్కి 25, నెరోలిక్కి 40. అందుకే నేను నెరోలిక్ ప్రిఫర్ చేశాను. మిడ్ రేంజ్ కంపెనీలో నెరోలిక్స్ వాల్యుయేషన్ బాగుందని. షానిమా 22, రెటీనా 5. సో ఉన్న వాటిలో కామధేను అండ్ నెరోలిక్కి హైయెస్ట్ ఉంది వాల్యుయేషన్ స్కోర్. డ్యూరబిలిటీ స్కోర్ కూడా కామధేనుకి అండ్ నెరోలిక్కి ఎక్కువ ఉంది 65, బట్ బర్గర్ కూడా 85 ఉంది. ప్రీవియస్ వీక్ ఈ వీక్ పెద్ద చేంజ్ ఏం రాలేదు దేంట్లో. ప్రీవియస్ వీక్ వాల్యుయేషన్కి ఈ వీక్ వాల్యుయేషన్కి కొంచెం డిఫరెన్స్ వచ్చింది. ప్రీవియస్ మంత్ 36, ఇప్పుడు 40. ఓకే, ఫైనాన్షియల్ చూద్దాం. సో నెట్ ప్రాఫిట్ ప్రీవియస్ క్వార్టర్కి ఈ క్వార్టర్కి 16% తగ్గింది. అండ్ ఏషియన్ పెయింట్స్ ప్రీవియస్ క్వార్టర్కి ఈ క్వార్టర్కి 5% తగ్గింది. అండ్ బర్గర్ పెయింట్స్ ప్రీవియస్ క్వార్టర్కి ఈ క్వార్టర్ పెద్ద డిఫరెన్స్ లేదు. నెరోలిక్ కూడా పెద్ద డిఫరెన్స్ లేదు. షాలిమార్ అయితే ప్రీవియస్ క్వార్టర్ ఇయర్కి ఈ క్వార్టర్కి 21% పాజిటివ్లో ఉంది. సో అది traded below current price to earnings. సో 24% డౌన్లో ఉంది. ఏషియన్ పెయింట్స్ 9, నెరోలిక్ 16, ఇది 58. News is not coming. ఓకే ఫ్రెండ్స్, పెయింట్ గురించి అయితే ఇది. సో మీకు మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసి యూసీఎం ప్రాఫిట్ అని ఉంటుంది. సో మీరైతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, చాలా ఉపయోగపడుద్ది. ఓకే, బాయ్.